నమస్తే. వెల్కమ్ టు ఎంపీసీ మీడియా. సో, మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యువకులు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌కి అలవాటు పడి లక్షలు లక్షలు డబ్బులు పోగొట్టుకున్నారు. సో, ఈ విషయం నాకు, మీకు అందరికి తెలిసిన విషయమే. సో, ఈ బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన వాళ్ళు యూట్యూబ్‌లో బాగా మిలియన్ ఫాలోవర్స్ ఉన్నోళ్ళు అండ్ లక్షల ఫాలోవర్స్ ఉన్నోళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేశారు. సో, అప్పుడు వాళ్ళు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశారు. ఓకే, బాగానే ఉంది. వాళ్ళు బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ లగ్జరీ లైఫ్ అనుభవించడానికి బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశారు. అలాంటి బెట్టింగ్ యాప్ గేమ్‌లు మీరెందుకు ఆడుతున్నారు? ఇంకోటి కూడా, ఈ బెట్టింగ్ యాప్ గేమ్స్ ఎవరు ఆడతారు? బాగా డబ్బున్న వాళ్ళు, డబ్బు ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడుతున్నారు. సో, అంతేగాని ఈ హర్ష సాయి, విజయ్ గౌడ్, భయ్యా సన్నీ యాదవ్, మన ట్రక్ మహేష్ బాబు ఇలాంటి వాళ్ళందరి మీద పడి వీళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మన యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా కూడా వాళ్ళకి లక్షల్లో వస్తాయి వ్యూస్. షార్ట్ వీడియోలు కానీ, లెంత్ వీడియోలు కానీ, ఏ వీడియోలు పెట్టినా సరే వాళ్ళకి వ్యూస్ పక్క ఛానల్కి కూడా రావు. కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తున్న ఛానల్ కూడా అన్ని వ్యూస్ రావు. సో, అది ఓకే. యూట్యూబ్ నుంచి కూడా నేను ఒకటే చెప్తాను, మనం ఎంత కష్టపడ్డా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత రెవెన్యూ దీంట్లో రాదు. ఏదో అనుకుంటాం భారీగా కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి అనుకుంటాం. కానీ మనం అనుకున్నంత అమౌంట్ దీంట్లో రాదు. ఓకేనా? అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఛానల్ రన్ కావాలి, అందరికీ శాలరీలు ఇవ్వాలి. అలాంటప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే వాళ్ళు ఇన్ని లక్షలని ఇస్తారు బెట్టింగ్ యాప్లకి. మన వాళ్ళు ఆ గేమ్లో ఆడి డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ గేమ్ యాప్లోకి లాభం, ఈ ప్రమోషన్ చేసినోడికి కూడా లాభమే. సో, నేను చెప్పేది ఏంటంటే, బాగా ఫేమస్ అయినది అంటే హర్ష సాయి. సో, మన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రజెంట్ యూట్యూబ్ ఇప్పుడు ప్రజెంట్ ఆన్ చేస్తే చిన్న ఛానల్ నుంచి పెద్ద ఛానల్లో బాగా 1,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కానీ, 50,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కానీ, 5,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కానీ హర్ష సాయి థంబ్నెయిల్ పెట్టుకొని వ్యూస్ బాగా సంపాదిస్తున్నారు. వాళ్ళు ఏం లేదు, వాళ్ళ ఛానల్ పబ్లిసిటీ అయ్యిద్ది, వాళ్ళకి లక్షలు వ్యూస్ వస్తాయి, వాళ్ళకి రెవెన్యూ వస్తుంది. కానీ వీళ్ళు ఎవరైతే బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తారో వాళ్ళ లైఫ్ని వీళ్ళు దెబ్బతీస్తున్నారు. ఏం లేదు, వీళ్ళ పొట్టకొట్టి కోసం, వీళ్ళ లాభం కోసం ఫేమస్ అయిన వాళ్ళని ఫోటోలు ఆడుకొని వీళ్ళు బాగా పాపులారిటీ అవుతున్నారు. సో, నేను చెప్తున్నా, ఈ ఆన్లైన్ బెట్టింగ్లు మిడిల్ క్లాస్ వాడు ఎవడు ఆడు, మిడిల్ క్లాస్ వాడు అయితే ఎవడు ఆడు, బాగా డబ్బు ఉన్నవాడే ఆడతాడు, డబ్బు ఎక్కువైనవాడే ఆడతాడు. ఎవడో కూలి పని చేసుకున్నాడు వాళ్ళు వీళ్ళు ఆడరు. ఇంకోటి కూడా, డబ్బు పిచ్చి ఎవరికైతే బాగా పట్టిద్దో వాడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ని బాగా ఆడతాడు. ఇప్పుడు మేము ఉన్నాం, మిగతా చిన్న ప్రైవేట్ వర్కులు చేసుకుంటాము, ఈవినింగ్ ఇట్లా యూట్యూబ్లోకి వస్తాము, యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటాం. అంతేగాని మాకు అత్యాశ లేదు, ఓవర్గా ఆశపడటం, ఇంకా సంపాదించాలి, ఇంకా లగ్జరీ లైఫ్ అనుభవించాలని అలాంటి ఆశలు అయితే మాకైతే లేవు. సో, వీళ్ళందరూ ఏం చేస్తారంటే బాగా ఫేమస్ అయిన వాళ్ళని వీళ్ళు ఒక ఫోటోలు యూజ్ చేసుకొని వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు వ్యూస్. అంతేగాని పాపం నాకైతే నేను రీసెంట్గా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ హర్ష సాయి నేను మొత్తం చూసాక ఆయన చెప్పాడు, గతంలో నేను ఎప్పుడూ ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాను, ఇప్పుడైతే నేను చేయట్లా. కానీ నన్ను కావాలని టార్గెట్ చేసి ప్రతి ఒక్కరూ ఇబ్బంది పెడుతున్నారు. హర్ష సాయి క్లారిటీ చెప్పాడు ఆ వీడియోలో కూడా, ఆ ఇంటర్వ్యూలో. ఎవరైతే నన్ను టార్గెట్ చేసి నన్ను బ్లేమ్ చేస్తున్నారో వాళ్ళందరి సంగతి త్వరలో చెప్తాను, ప్రతి ఒక్కరిని తీస్తాను బయటికి. సో, నాకు తెలిసి ఏంటంటే రీసెంట్గా వైజాగ్లో దిశ అనే ఒక యాప్ని హర్ష సాయి పోయి అక్కడ చేశాడు. అక్కడ ఏమన్నా హర్ష సాయికి ఏమన్నా బ్యాడ్ అయిందా? నాకు తెలిసి ఆ దిశ యాప్ అనేది అప్పుడు జగన్ తీసుకొచ్చాడు. ఇది దిశ చట్టం, దిశ యాప్ అందరి ఫోన్లో ఉండాలి, లేడీస్కి అందరూ సేఫ్టీ అని ఏదో పెట్టాడు దిశ అనే చట్టం. రీసెంట్గా హర్ష సాయి కూడా పోయి ఆ యాప్ని ప్రమోషన్ చేసినట్టుంది. అక్కడ ఏమన్నా పొలిటికల్ పరంగా ఏమన్నా హర్ష సాయి మీద దెబ్బతీస్తున్నారా?
సో నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే హర్ష సాయిని బ్లేమ్ చేయాలనుకుంటే, లేదా బయ్యాసన్ యాదవ్ని, విజయ్ గౌడ్ను, లేదా మన ట్రక్ను, ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ ఎవరైతే బ్యాట్ చేయాలని చూసినా కూడా వాళ్ళు మీకు దొరకరు. వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉంది. ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం తప్పు చేస్తారా, ఏం చేయలేదని దాన్ని కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో ఒక విధంగా వాళ్ళు అడ్డం పెట్టుకుందాం, వాళ్ళ ఫోటోలు వేసుకుందాం తమ్ముళ్ళు, వీళ్ళని ఎట్టయితే పబ్లిక్లో వీళ్ళని బ్యాడ్ చేయాలా, మన ఛానల్లో హైలైట్ అయిపోతే మనకి వ్యూస్ వస్తే మనకు రెవెన్యూ వస్తుంది అని అట్లా అతిగా ఆశపడుతున్నారు. సో అలా అతిగా ఆశపడ్డ కూడా ఇవి ఎక్కువ రోజులు రావు అనమాట. నేను ఒకటే చెప్తున్నా, బెట్టింగ్ యాప్ల జోలికి మిడిల్ క్లాస్ వాడు ఎవడు పోవద్దు. బాగా డబ్బు ఉన్నవాడు ఎవడైతే ఉంటాడో వాడే పోతాడు ఆ బెట్టింగ్ యాప్ల జోలికి. మీరైతే పోవద్దు. డబ్బు ఎక్కువైనాడు వాడు బాగా ఇంకా సంపాదించాలని ఆశ పిచ్చున్నాడు పోతాడు. మిడిల్ క్లాస్ వాడు అయితే ఎవడు కూడా ఇటు జోలికి పోవద్దు. ఇది నేను చెప్పేది. సో ఎవరైతే థంబ్నెయిల్స్ వేసుకొని వీళ్ళని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటారో వాళ్ళు కూడా ఎన్ని రోజులు సంపాదిస్తారు, మహా అయితే ఒక వారం, 10 రోజులు, నెల రోజులు వేసుకుంటారు. ఇంకెక్కువ లేరు అంతకంటే. సో అవన్నీ ఫేక్ న్యూస్ ఛానల్స్, వాటి భ్రమలో పడద్దు మీరు. ఆ వీడియోలు చూసినా తెలియని వాళ్ళు పాపం నిజం అనుకుంటారు. సో వాటిని మీరు నమ్మద్దు. సో నేను కూడా బాగా ఫేమస్ అయ్యి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళని ఫస్ట్ ఒక డిఫరెంట్ వీడియో, నేను మంచి వీడియో చేస్తాను మన ఛానల్ అని చెప్పాను. వాళ్ళని ఆ రోజు నేను నెగిటివ్గా వాళ్ళ మీద మాట్లాడడం జరిగింది. సో ఈరోజు నేను వాళ్ళందరికీ సారీ చెప్తున్నా. నేను వాళ్ళని నెగిటివ్గా మాట్లాడలేదు. వాళ్ళు చేసిందే కరెక్ట్. ఎవడైతే ఆన్లైన్ బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టిండో వాడు చేసింది తప్పు. ఈరోజు నేను చెప్తున్నా అందరికీ. సో నేనైతే మన వీడియో ద్వారా ఈ బెట్టింగ్ యాప్లు బాగా ప్రమోషన్ చేసి లక్షలు సంపాదించుకున్నారో లేదా ఏదన్నా పోగొట్టుకున్నా నాకైతే తెలియదు, కానీ వాళ్ళందరికీ మన వీడియో ద్వారా నేను సారీ చెప్తున్నా. ఇది స్పెషల్గా హర్ష సాయి కూడా చెప్తున్నా. అది ఏమన్నా నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ.